ఒకవైపు సిఐడి మరోవైపు సిట్ లిక్కర్ స్కామ్ కేసులో ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. అక్రమ లావాదేవీలతో పాటుగా అవినీతి పరుల లెక్కలు కూడా తేలుస్తామంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ఏరుడై పారింది, నాయకులకు నిధుల వరద పారింది అని ఆరోపిస్తోంది కూటమి. మరి ఈ కేసులో విచారణని వేగవంతం చేసింది. లిక్కర్ లింకులు బయటకు తీస్తాం, అవినీతి అంతు తేలుస్తామంటోంది. ఈ కేసులో అతి త్వరలో అరెస్టులు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ముందు ఎవరిని అదుపులోకి తీసుకోబోతున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. ఈ కేసులో ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి సొంత ఖాతాల్లోకి మళ్లించారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి సిఐడి విచారించింది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసు విచారణలో ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా వినిపించడంతో నోటీసులు ఇచ్చింది సిఐడి. లిక్కర్ అక్రమాల కేసులో విచారణకు హాజరు కావాలనేది ఆ నోటీసు సారాంశం. అయితే అలా నోటీసు అందిందో లేదో ఇలా కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ ఆ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారాయన. మరోవైపు లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సైతం సిఐడి నోటీసులు ఇచ్చింది. గత నెల 25న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా 28న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే సిఐడి జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. సిఐడి నోటీసులను నిలుపుదల చేయాలని కోరిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో సిఐడి మరోసారి నోటీసులు ఇస్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కాక తప్పదు. ఈ లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇవి వాళ్ళో వీళ్ళో చేసిన ఆరోపణలు కాదు, స్వయంగా విజయసాయిరెడ్డి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలివి. దీంతో ఆయనను విచారిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని సిఐడి భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న సిఐడి విచారణలో జాప్యం జరగడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రభుత్వం సిట్ను కూడా నియమించింది. లిక్కర్ కేసులో లెక్కలు తీసి అసలు దోషులెవరో తేల్చడం కోసం నోటీసులతో సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఈ కేసులో ఎవరెవరు అరెస్టు కాబోతున్నారు, ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయనేది వెయిట్ అండ్ సీ.